మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో ఈ యవనస్తుల కుటుంబాలకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా గొప్ప దేవ, ప్రేమ కలిగిన మా రక్షకుడా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. యవనస్తులారా, మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారని మీరు సెలవిచ్చినారు. మేము బలవంతులుగా ఉండాలని, దుష్టుని జయించాలని మా ఎడ్ల మీకు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నారు ప్రభువా. అలాగ బ్రతుకుటకు మీరు మాకు సహాయం చేయండి. మీ వాక్యం మాలో నిలుచుచున్నదంట ప్రభువా. ఆ కృపను పొందుకొని బ్రతుకుటకు సహాయం చేయండి. కుడి వచ్చిన యవన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. తమ్ముళ్ళను చెల్లెళ్లను మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధమైన జీవితం చేయుటకు మీరు మాకు సహాయం చేయండి ప్రభువా. మా జీవితంలో డబ్బులు పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోగలుగుతాం దేవా. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే మళ్ళీ తిరిగి చదివి కష్టపడి రాయగలుగుతాం. ఒకవేళ పరిశుద్ధమైన జీవితాన్ని పోగొట్టుకున్నట్లయితే దాన్ని మేము ఎలా తిరిగి సంపాదించుకోగలం దేవా. మా జీవితం ఎంత విలువైందో గుర్తెరుగుటకు మాకు కృప చూపించండి. మీ ఆత్మకార్యం మేము చూచుటకు సహాయం చేయండి. ఈ పగటి కాలం మీ సన్నిధి కొరకే మీకు వందనాలు. ఇప్పటి వరకు పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకే మీకు వందనాలు. మీ కార్యాలు మా జీవితాల్లో జరిగించండి. ఒక్కొక్కరు ఒక్కొక్క మిషనరీల వలె తయారవడానికి సహాయం చేయండి. ఒక్కొక్క పౌలు వలె, ఒక్కొక్క తీతు వలె, ఒక్కొక్క గాయి వలె, ఒక అరిస్తార్కు వలె మేము పనిచేయటకు సహాయం చేయండి దేవా. బబులోను దేశంలో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఎలాగున్నారు? వారెంత పరిశుద్ధమైన జీవితం చేశారు ప్రభువా. ధర్మశాస్త్రం దానియేలు కాలంలో దేవా, సంఘోపదేశం ఎక్కడుంది నాయన? సంఘ క్రమం ఎక్కడున్నప్పుడు? దేవుని సేవకుల పర్యవేక్షణ ఎక్కడుంది ప్రభువా? ఆ దినాల్లోనే వారంత పరిశుద్ధమైన జీవితం చేస్తే ఈ దినాల్లో మేము ఇంకెంత లోతుగా క్రీస్తు ప్రభువును వెంబడించవలసిన వారమై ఉన్నాం. దయచేసి మీరు మాకు సహాయం చేయండి. మా ఇళ్ళు మీకున్న సంకల్పం అంతటిని మీరు నెరవేర్చండి. మీ చేతులకు అప్పగించుకుంటూ ఘనత, కీర్తి, మహిమ మీకే ఆరోపిస్తూ వాక్యం దాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి చీకటిని యేసునామములో బంధించి ఆజ్ఞాపిస్తూ యేసునామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండం 34వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. 2వ వచనం 3వ వచనం కూడా చదువుకుందాం ప్రియులారా. ఆ దేశం నేలిన హివ్యుడైన హామోరు కుమారుడు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకుని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి. చదవబడిన లేఖన భాగంలో ఒక యవనురాలు మనకి ఇక్కడ కనబడుతుంది. ఆమె పేరు దీనా. ఆమె దేవునితో పోరాడి గెలిచిన యాకోబు యొక్క కుమార్తె. ఈ యాకోబు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం యొక్క మనముడు. దేవునికి స్నేహితుడనే పేరు అబ్రహాముకు ఉన్నది. పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూచాడని దేవుని వాక్యంలో అబ్రహాం గురించి తెలియజేయబడింది. వాగ్దానాల నెరవేర్పుని విశ్వాసం ద్వారా పొందుకున్నాడు అబ్రహాం. ఇటువంటి శ్రేష్టమైన వంశావళిలో జన్మించినటువంటి ఈ లేయా ఆ భక్తి జీవితం గాని, ఆ శ్రేష్టత కానీ ఏది కూడా ఆమె జీవితంలో కనబడదు. మన పితరులు ఎంతో మంది ప్రార్థనా పరులు ఉండొచ్చు. మీ పేరెంట్స్ లో ఎంతమంది రక్షణ పొంది దేవుని రాజ్యం కొరకు శ్రమ పడుతున్నారో నాకు తెలియదు. అయితే ఎవరున్నారా మీరు ఎటువంటి భక్తి జీవితాన్ని చేస్తా ఉన్నారు? అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అబ్రహాము పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూసి తన జీవితాన్ని దేవుని బలిపెట్టి పెట్టి జీవిస్తే దీనా ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళిందంట. అబ్రహాము తన బ్రతుకు దినములంటే పరదేశిగా బ్రతికాడు. ఇస్సాకును అలాగనే బ్రతికాడు. యాకోబు కూడా అలాగే బ్రతికాడు. వాళ్ళు పరదేశులు, దేవుని కొరకు గురి కలిగి ప్రయాణం చేసినటువంటి వారు. ఆ కుటుంబంలో ఇప్పుడు ఒక స్త్రీ కనబడుతుంది, ఒక యవనురాలు కనబడుతుంది. ఆమె ఎటువంటిదంటే లోక భాషలు కలిగినటువంటి స్త్రీ. ఆ దేశపు కుమార్తెలు ఎలాగున్నారో చూద్దామని వెళ్ళింది. అయితే ఆ దేశాన్ని ఏలుతున్నటువంటి హివ్యుడైన హామారు కుమారుడు షెకెము దీనాను చూసి ఆమెను ప్రేమించాడు. ఆమెను పట్టుకున్నాడు. ఆమెతో పాపం చేశాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మొదటి మాట ఒంటరిగా వెళ్ళింది. మొదటిగా అసలు వెళ్ళకూడదు. రెండవదిగా ఒంటరిగా వెళ్ళి. ఎప్పుడు మనం శోధనలో చిక్కుపోతామో తెలుసా? మన యవన కాలం ఎప్పుడు అపరిశుద్ధమైపోద్దో తెలుసా? మీరు పరిశుద్ధంగా జీవించాలి అనుకుంటే ఒక విషయాన్ని మీకు చెప్తాను, ఒక సూత్రాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ సూత్రం పేరేంటంటే 3Q. మీరు ఎవరు నవ్వకూడదు. మీ ఆత్మ సంబంధమైన క్షేమం కోరి ఈ విషయం మీకు చెప్తున్నా. నేను లెక్కలు చెప్తున్నాను, మీరు ఎవరు తలంచొద్దు. మొదటి 3 ఏంటంటే ఎవరితోనైనా సింగిల్ గా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడడానికి ప్రయత్నం చేయొద్దు. 2 ఆడపిల్లలు ఒక బాబు ఉండి మాట్లాడచ్చు. 2 బాబులు ఒక ఆడపిల్ల నుండి మాట్లాడచ్చు. 2 సిస్టర్స్ ఒక బ్రదర్ మాట్లాడచ్చు. 2 బ్రదర్స్ ఒక సిస్టర్ మాట్లాడచ్చు. అది మొదటి 3. రెండో 3 ఏంటంటే 3 నిమిషాలే మాట్లాడాలి. మూడో 3 ఏంటంటే 3 అడుగుల దూరంలో ఉండి మాట్లాడాలి. అప్పుడు నీకు శోధన రాదు. ఇక దాన్ని 3Q అంటారు అన్నమాట. మనం ఏం చేస్తామంటే, ఈ మధ్య ఒక అబ్బాయి నాతో మాట్లాడుతున్నాగానే ఫోన్ రింగ్ అయింది. ఆ ఫోను వాల్యూమ్ కొంచెం ఎక్కువ ఉంది, అటువైపు నుంచి మాటలు వినపడుతున్నాయి. ఈ అబ్బాయి అంటాడు, హలో ఎవరు మాట్లాడుతుంది, ఎవరు వినపట్లేదు. హలో, అటు నుంచి లేడీ వాయిస్ నాకు వినపడుతుంది. అప్పుడు నేను అనుకున్నా, ఓహో పర్సనల్గా మాట్లాడాలి కావాలి, అందుకని వినపడలేదు అనుకుంటూ పక్క వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు. ఏముంటాయండి అంత చేటు పర్సనల్స్ వీళ్ళకి? దేవుని వాక్యంలో ఏమని రాయబడిందో తెలుసా? స్త్రీని ముట్టుకుండుట పురుషునికి మేలంటాడు పౌలు. ముట్టుకుండటమే మేలైతే ఇక మాట్లాడుకుంటుండే ఎంత మేలో. యవనస్తులారా, మీరు చర్చిల్లో దేవుని సేవకులను పక్కన పెట్టి మీరు స్త్రీలు పురుషులు మాట్లాడుకోమాకండి. పురుషులారా, మీరు ఏదైనా విషయం ఉంటే దేవుని సేవకుల దగ్గర తీసుకుని వెళ్ళండి. స్త్రీలారా, మీరు ఏదైనా విషయం మాట్లాడవలసి ఉంటే మీ సేవకుల దగ్గర తీసుకుని వెళ్ళండి. అప్పుడు వాళ్ళు దేవుని సేవకులు పిలిపించి మాట్లాడతారు. మీరే మాట్లాడుకొని టైఅప్ అయిపోమాకండి.
జీవితాలు భ్రష్టమైనవిగా మారిపోతాయి. దేవుని వాక్యం మనల్ని బట్టి దూషించబడుతుంది. ఆ దేవుని నామం అవమానం పాలు కాబడుతుంది. మనం ఏమైపోయినా పర్వాలేదు, కానీ మనల్ని బట్టి దేవుని నామం దూషించబడడం మనకు ఆశీర్వాదకరం కాదు. ప్రభునందు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దీనా చూడ్డానికి వెళ్ళింది షెకెమామతో పాపం చేసేసాడు. ఒకవేళ చూడ్డానికి వెళ్ళకపోయి ఉన్నట్లయితే షెకెమామను చాలా ప్రేమించాడు. షెకెం వాళ్ళ తండ్రితో మాట్లాడుతున్నాడు. హామారు యాకోబుతో మాట్లాడడానికి వచ్చేసాడు. మా కుమారుడు మీ కుమార్తెను చాలా ప్రేమించాడు, కాబట్టి మీ కుమార్తెను మా కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయమని షెకెం యొక్క తండ్రి అయిన హామారు అడుగుతున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. దీనా చెరిపేయబడిందన్న సంగతి యాకోబుకు తెలిసింది. ఎవరు చెప్పారు? దీనా చెప్పిందా? లేదు. దీనా ఆల్రెడీ షెకెం వాళ్ళ ఇంట్లో ఉన్నది. మీరు గుర్తుపెట్టుకోండి, పాపాన్ని గురించి ఎవరు ఇంకొకరికి చెప్పాల్సిన పని లేదు. అది అలాగా ప్రాగుకుంటూ వెళ్ళిపోద్దండి, అంతే. అందుకే బైబిల్ ఏమని రాయబడిందంటే, రహస్యమందు ఉన్నవి రేపు మిద్దెల మీద ప్రకటించబడద్దంట. ఎవరు వాటిని దాచలేరు. ఏదో ఒక పూర్వకంగా సత్యం బయటకు వస్తుంది. ప్రియమైనటువంటి యవనస్తులారా, ఇశ్రాయేలులో ఇటువంటి నీచ కార్యం జరగలేదని వాళ్ళు యాకోబు కుటుంబీకులు బాధపడుతున్నారు. దయచేసి మీ కుమార్తెను మాకిచ్చి పెళ్లి చేయమని షెకెము తండ్రి అడుగుతున్నాడు. మీరు ఏది అడిగితే అది ఇచ్చేస్తామని చెప్తున్నాడు. ఓలియు కట్నము ఎంతైనా అడగండి, అవి ఇచ్చేసి మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాం. ఓలియు కట్నము ఎంతైనా ఇచ్చేస్తాం, మాకు మీ అమ్మాయి కావాలని అడుగుతున్నారు. కానీ యాకోబు కుమారులు షెకెముతోనూ హామరుతోనూ కపటంగా ఉత్తరం ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ చెల్లెలు చెరిపేయబడిందనే బాధ వారి గుండెలను రగులు కొల్పుతూ ఉంది. వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? మా చెల్లెల్ని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయలేం. హామారుతో వాళ్ళు చెప్తున్నారు, మా చెల్లెల్ని మీ కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయలేం. ఎందుకంటే మేము సున్నతి పొందిన జనాంగం, మీరు సున్నతి పొందిన జనాంగం, కాబట్టి మేము ఆ పని చేయలేం. అది మాకు అవమానం అయిపోద్ది. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడల సరే, అప్పుడు మీ మాటకు ఒప్పుకొని మా పిల్లల్ని మీకు ఇచ్చి మీ పిల్లల్ని మేము పుచ్చుకొని మీ మధ్య నివసించదమని యాకోబు కుమారులు చెప్పారు. ఈ మాట షెకెము కానీ హామారుకి కానీ కష్టమనిపించలేదండి. ఎందుకంటే షెకెము దీనాన్ని ప్రేమించాడుగా. అందుకని సున్నతి పొందటానికి వారు తడువు చేయలేదు. ఆ ఊరి గౌని వద్దకు వచ్చి ఆ ఊరి జనులతో మాట్లాడి, ఈ మనుషులు మనతో సమాధానంగా ఉన్నారు కనుక వారిని ఈ దేశం ముందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారం చేయనిద్దాం. ఈ భూమి వారికి చాలినంత విశాలమై ఉన్నది. మనం వారి పిల్లల్ని పెళ్లి చేసుకొని మన పిల్లల్ని వారికి ఇచ్చేద్దాం. వారు ఏకంగా ఊరి గవిని దగ్గర కూర్చొని అందరితో మాట్లాడేస్తున్నారు. అయితే వాళ్ళు కండిషన్ పెట్టారు, యాకోబు కుమారులు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందాలని. ఈ కట్టడిని మనం నెరవేరుద్దాం, మనం అందరం సున్నతి పొందామంటే ఆ ఊరి గవిని ద్వారా వెళుచున్న వారందరూ షెకెము మాటలు విని ప్రతి పురుషుడు సున్నతి పొందాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే తన శరీర సంబంధమైన ఇచ్చలు నెరవేర్చుకునే నిమిత్తమై ఆ గ్రామ ప్రజలందరినీ ఒక త్రాటి మీదకి తీసుకునే చేస్తున్నాడు. చూడండి, పాపం ఎంత లోతుగా పనిచేస్తావు గమనించండి. ఎవరుడా నువ్వు ప్రేమించిన స్త్రీ కొరకు నువ్వు ఎన్ని నీచమైన కార్యములైనా చేయడానికి, దేన్నైనా పోగొట్టుకోవడానికి నువ్వు ఇష్టపడతావు. తల్లిదండ్రులైనా విడిచిపెడతావు, చదువైనా పోగొట్టుకుంటావు, ఆరోగ్యానైనా పోగొట్టుకుంటావు, ప్రాణమైనా పోగొట్టుకుంటావు. కానీ ఆ పాపంలో నుంచి నువ్వు వెలుపలికి రాలేకపోతా ఉన్నావు. ఆ ఊరి గవిని ద్వారా వెళ్ళే ప్రతి పురుషుడు విన్నారు, వాళ్ళందరూ సున్నతి పొందడానికి అంగీకరించారు. వారందరూ సున్నతి పొందిన యాకోబు కానీ యాకోబు కుమారులకు కానీ ఆ బాధ తొలగిపోలేదు. 3 రోజులు అయిపోయిన తర్వాత 3వ దినమున యాకోబు కుమారులు ఇద్దరు అనగా షిమ్యోను లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుడిని చంపేశారంట. షెకెము ఆ గ్రామ ప్రజల్లో పురుషులు అందరూ సున్నతి పొందారు. సున్నతి పొందినంత మాత్రాన ఆ యాకోబు కుమారులు ఉన్న బాధ పోద్దా? మా చెల్లెల్ని చెరిపేశారనే బాధ. చూడండి, ఒక యవనురాలు తన జీవితంలో దేవుని చిత్తంలోంచి పక్కకి వెళ్ళిపోతే ఒక గ్రామంలో ఎటువంటి నరహత్య జరిగిందో చూడండి, కుటుంబంలో ఎంత వేదన చూడండి, పరిశుద్ధమైన జీవితం నుంచి నువ్వు తప్పిపోతే ఎంత సమస్య చూడండి, ఎంత రక్తపాతం ఏరులై పారుతుందో గమనించండి. హామారుని అతని కుమారుడిని షెకెముని చంపేసి షిమ్యోను లేవీలు ఆ ఇంట్లో ఉన్నటువంటి దీనాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ ఊరంతటిని దోచుకుంటున్నారు. అప్పటి వరకు యాకోబు కుమారులు ఈ విధంగా ప్రవర్తించలేదండి. అప్పటి వరకు యాకోబు కుమారులు కత్తులు పట్టుకోలేదండి. నీ జీవితంలో నువ్వు వెళుతున్న త్రోవ ఎంత శాపాన్ని, ఎంత నష్టాన్ని నీ కుటుంబంలోనికి తీసుకుని వస్తున్నావో నువ్వు గమనిస్తున్నావా? ఈ సంఘటన విన్న యాకోబు చాలా భయపడిపోయాడు. మన జనసంఖ్య కొంచెమే ఉంది, మీరు వెళ్ళి భయంకరమైన హత్యలు చేసి వచ్చారు, ఆ ఊరిలో ఉన్న వారందరినీ చంపేశారు, పురుషులందరినీ. వాళ్ళు ఇప్పుడు మీదకు వస్తే మనం ఏమైపోతాం? దేవుని బిడ్డలారా, దీనాన్ని ఎవరికి ఇచ్చి పెళ్లి చేశారో బైబిల్లో రాయబడలేదు. దీనా వంశావళి గురించి దేవుని వాక్యంలో లేదు. మనం ఆదికాండం 49వ అధ్యాయంలోనికి వెళ్ళినట్లయితే అక్కడ యాకోబు తన కుమారుల్ని పిలిపించి వారిని అందరినీ దీవిస్తున్నాడు. యాకోబుకి అర్థమైంది తన యాత్ర ముగించవలసిన సమయం ఆసన్నమైందని. తాను దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ చివరిసారి వారిని దీవించాలని ఇష్టపడుతున్నాడు. రూబేన్ దగ్గర నుంచి బెన్యామిన్ వరకు అందరినీ దీవించాడు. కానీ
దీనాను గురించి ఎక్కడ దీవెన కనబడదండి, ప్రవచనం కనబడదు. యాకోబు దీనా విషయమై ప్రవచించలేదు, మంచి కానీ చెడు కానీ పలకలేదు. అసలు దీనా పేరు ఎత్తడానికి యాకోబు ఇష్టపడలేదేమో. ఒకవేళ కత్తులు పట్టుకున్న షిమ్యోను లేవి విషయమే మాట్లాడాడు, తన పరుపును అపవిత్రపరిచిన రూబేన్ విషయమే మాట్లాడాడు, దీనా విషయం ఏం మాట్లాడలేదు. దేవుని వాక్యంలో దాచబడిన సత్యాలు గ్రహించుటకు ప్రభు మన కన్నులు తెరవాలని నేను కోరుకుంటున్నాను. ఒక్కసారి చూడటానికి వెళ్ళిపోయిన ఆ యవనురాలు జీవితంలో ఆశీర్వాదమే లేని జీవితంగా మిగిలిపోయింది. యవనుడా, ఎంతో విలువైంది నీ జీవితం, ఆ విషయం నీకు తెలుసా? నువ్వు గ్రహించుకున్నావా? యాకోబు యొక్క వంశావళి పట్టిలో దీనా పేరు కనబడలేదు తెలుసా? నీవు చూసినావా? ఆదికాండం 49వ అధ్యాయం చదివినప్పుడు అక్కడ దీనా పేరు కనపడదు. నువ్వు గ్రహించినావా? ఒక్కటే కుమార్తె ఎంత ప్రేమించాడు యాకోబు. 12 మంది మగపిల్లల మధ్య ఒక ఆడపిల్ల ఎంత గారాభంగా చూశారు వాళ్ళంతా. ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళిన ఆమె మళ్ళా తిరిగి ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించలేకపోయింది. దీనా జీవితంలో నా జీవితం ఇలాగ అయిపోయిందనే పశ్చాత్తాపం కనపడదు మనకి. నా వల్ల ఇంతమంది నష్టపోయారనే వేదన ఆమె జీవితంలో కనపడదు. షిమ్యోను లేవి కత్తి పట్టుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి పురుషులను చంపినందుకు యాకోబు వారిని శపిస్తున్నాడు. 5వ వచనం మనం చదివినట్లయితే, షిమ్యోను లేవి అను వారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘంతో కలుసుకునవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నర్మలను తెగగొట్టిరి. వారి కోపం వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. నా ఘనమా వారి సంఘంతో కలుసుకొనవద్దు అని యాకోబు ప్రవచిస్తున్నాడు. దీనా చేసిన పాపాన్ని బట్టి, దీనా నడిచిన బుద్ధిహీనమైన నడకను బట్టి షిమ్యోను లేవీలు నరహంతుకులైపోయారు. వారి తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదం కాకుండా శాపాన్ని భరించవలసి వచ్చింది. ఎవరిని వారితో కలుసుకునొద్దని యాకోబు హెచ్చరిస్తున్నాడు. వారి కోపం వేండ్రమైందని తెలియజేస్తున్నాడు. అసలు దీనా వెళ్ళకపోతే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదండి. మనం దేవుని వాక్యాన్ని కొంచెం లోతుగా ధ్యానం చేద్దాం. యోసేపుని యాకోబు ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు ఫలించడు కొమ్మ, ఓట యుద్ధ ఫలించడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. దీనా సహోదరుడైన యోసేపు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాడండి. ఐగుప్తు దేశంలో ఫరో తర్వాత ఫరో స్థానంలో ఉన్నాడండి. ఐగుప్తు దేశంలో గొప్ప కరువు వస్తే ఆ కరువులో దేవుని ప్రతినిధిగా నిలబడి ఒక్కరు కూడా చనిపోకుండా కాపాడాడండి. బాగా పండిన సంవత్సరాల్లో పంటంతటిని కొట్లు వేసి దాచాడు. కరువు వచ్చిన సమయంలో ఆ కొట్లు విప్పి ఆ ధాన్యాన్ని ప్రజలకు అమ్మివేశాడు. ఫరో అంటున్నాడు, నా ఇంటికి అధికారిగా నీవే ఉండాలి, సింహాసన విషయంలో తప్ప మిగతా అంతా నీవే అధికారివే ఉండమని యోసేపుని కోరుకున్నాడు. యోసేపు యొక్క ఆలోచన చొప్పున ఐగుప్తు దేశం నడిపించబడుతుంది. యోసేపు యొక్క నాయకత్వంలో ప్రజలు సుఖ సంతోషాలు అనుభవిస్తున్నారు. దీనా కుటుంబంలో నుంచి ఎంత గొప్ప దీవెన ఐగుప్తు దేశంలో ప్రవహిస్తుంది బిడ్డలారా. మరి దీనాకు లేదేంటి దీవెన? నీ కుటుంబం ఎంత దీవెనకరమైన కుటుంబం, నీ కుటుంబం ఎటువంటి ప్రవక్తల కుటుంబం, నీ కుటుంబం ఎటువంటి ప్రార్థనాపరుల కుటుంబం, నీ కుటుంబం ఎటువంటి దైవత్వం కలిగిన కుటుంబం, నీ కుటుంబం ఎటువంటి పరిశుద్ధత కలిగిన కుటుంబం. నీ జీవితం ఏంటి ఇలాగుంది? ఎక్కడుంటే అక్కడ యోసేపు నాయకుడైపోయాడు, ఆశీర్వాదకరమైన వ్యక్తి అయిపోయాడు. యోసేపుకి ఫరో ఒక పేరు పెట్టాడు, జప్రతినేహు అని, అంటే లోకరక్షకుడు అని అర్థం. ఎంత గొప్ప నామకరణం అతనికి దొరికింది, ఎంత గొప్ప శ్రేష్టమైన జీవితం చేశాడు. పోతిఫరు భార్య యోసేపు పైవస్త్రం పట్టుకొని లాగితే ఆ పైవస్త్రాన్ని వదిలిపెట్టి యోసేపు పారిపోయాడు. పాపానికి దూరంగా పారిపోయిన సహోదరుడు తన కుటుంబంలో ఉన్నాడు. ఫుట్పాత్ మీదైనా ఉండడానికి, రోడ్డు మీద ఉండడానికైనా ఇష్టపడ్డాడు, కానీ పాపంతో చేయి కలపని సహోదరుడు తన కుటుంబంలో ఉన్నాడు. మరి తన జీవితం ఏంటి? దీనా జీవితం ఏంటండి ఇలాగుంది? తన కాళ్ళు కుటుంబంలో నుంచి బయటికి వెళ్ళినాయి, తన పాదాలు వీధుల్లో తిరుగుతున్నాయి, తన కన్నులు ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళినాయి. బైబిల్ చెప్తుంది, పాపం చేయడానికి వెళ్ళలేదు దీనా, ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళింది. అలా జరిగిందని ఊహించి ఉండకపోవచ్చు ఒకవేళ, కానీ జరగకూడని నష్టం అంతా జరిగిపోయింది. నువ్వు చూసే చూపులు నీ జీవితాన్ని ఎంత నాశనం చేస్తాయి. అవ్వ దేవునికి వ్యతిరేకమైన పండును చూసింది, అది కన్నులకు రమ్యంగా కనబడింది, మనోహరంగా ఉంది, తీసుకొని తిన్నది తన భర్తకు కూడా ఇచ్చింది. అది తన జీవితాన్ని ఎంత నాశనం చేసింది. సంసోను ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒకతను చూశాడు, తన జీవితం ఎంత నాశనం అయిపోయింది. అభిషేకం పోయింది, జుట్టు పోయింది, కళ్ళు పోయినాయి, దాగోని గుడిలో తిరగలు విసిరివాడుగా మారిపోయాడు. శత్రువుల చేతిలో, శత్రువుల మధ్య తన జీవితాన్ని ముగించాడు. ఆ చూపులు వారి జీవితంలో ఎంత నష్టాన్ని తీసుకుని వచ్చినాయి. సిలువలో దొంగ యేసు వైపు చూచి, ఇదిగో నీ రాజ్యం వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభుని అడిగితే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ప్రభు చెప్పారు. ఆ దొంగకి ఎటువంటి గొప్ప భాగ్యవంతమైన జీవితం దొరికింది. నరకానికి సమీపంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి యేసు ప్రభుని చూసి పరదేశకు వారసుడైపోయాడు. యేసు ప్రభుతో కూడా ఉండే నిమిత్తమై ఆ దొంగకు పరదేశంలో స్థానం దొరికింది.
అది ఎంత గొప్ప భాగ్యం అంటే నీ దృష్టి, నీ కనుచూపులు నీ జీవిత గమనాన్ని నిర్దేశిస్తాయి. నీ జీవితాన్ని ఒక శ్రేష్టమైన కోణంలో తీసుకుని వెళ్తాయి, అదా పాతాళానికైనా తీసుకుని వెళ్తాయి. ప్రభు నీ కన్నులు తెరవాలని నేను కోరుకుంటున్నాను. ఈ పగటి కాలం మనందరితో ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ యూత్ క్యాంప్కి దేవుడు గొప్ప ఉద్దేశంతో మనం తీసుకుని వచ్చాడు. నీ ఇష్టానుసారమైనటువంటి నడకలన్నింటిలో నుంచి నిన్ను విడిపించి నిన్ను ప్రవక్తల ఉపదేశంలో స్థిరపరచాలని, అపోస్తలుల పునాదుల మీద కట్టాలని ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దీన మౌనంగా జీవిస్తూ ఉంది తన జీవితంలో. ఎటువంటి తండ్రి? తన తండ్రి దేవునితో పోరాడి గెలిచాడండి. పెరియల దగ్గర ఇశ్రాయేల్గా మారిపోయాడు. మన జీవితంలో తప్పిపోయిన మనం దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు విడవడానికి ఆలస్యం చేస్తున్నాం. దీనిలో ఆ నూతనమైన జీవితం కొరకనే ప్రతిస్పందన లేదు. ఆ దేశపు కుమార్తెలు చూడడానికి వెళ్ళినంత చురుకుగా ఆత్మీయ జీవితం మీద మనసు పెట్టలేకపోతా ఉంది. తన తండ్రి యొక్క జీవిత చరిత్ర ఆమెకు తెలియదా? తొడగూడు వసలు నడుస్తున్నది ఆమె కనబట్టలేదా? కుంటూ నడుస్తున్నది ఆమె చూడలేదా? దేవుని వాక్యం వింటున్న ప్రియమైన యవనస్తులారా, ప్రభు బహుతేటగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నో వర్తమానాలు వింటున్న నీవు ఎందుకని స్పందించలేకపోతా ఉన్నావు? దాదాపుగా ఈ యవనస్తుల రిట్రీట్ ముగింపులోనికి మనం వచ్చాం. ఈ రాత్రి కూటంతో ఈ యవనస్తుల రిట్రీట్ క్లోజ్ అయిపడుతుంది. ఎన్ని వేల మంది యవనులు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నారు. నువ్వైతే ఏం చేస్తున్నావు? వాక్యం వింటున్నావు, మౌనంగా ఉన్నావు. షెకెం ఇంట్లో నుంచి విడిపించి తీసుకొచ్చారు అన్నలు. తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత ఆమె ఏం చేసింది? నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా జీవించావు, ఇష్టానుసారంగా మాట్లాడావు. మరి 3 రోజులు దేవుని సన్నిధిలో ఉన్నావుగా, ఏం చేసావు? 3 రోజులు నువ్వు తిన్నావు, పండుకున్నావు, కూర్చున్నావు, లేచావు. ఏమీ తెలియని అమాయకుడి వలె చూస్తూ ఉన్నావు. యాకోబు బాధపడుతున్నాడు, అది నాకు కనబడలేదా? షిమ్యోను, లేవీలు ఊరి మీద పడి పురుషులను చంపేస్తున్నారు. ఏంటి పరిస్థితి? తను పరీక్ష చేసుకోలేకపోతుంది. ఎవనుడా, నీ జీవితంలో నువ్వు కూడా అలాగనే ఉన్నావు. నీ ఆత్మీయ జీవితం గురించిన చింతన నీ బ్రతుకులో లేదు. ఎవరు చెప్పారండి యోసేపుకి పారిపోమని? ఎవరు చెప్పారు పరిశుద్ధంగా పోతిఫర్ ఇంట్లో బ్రతకమని? ఎవరు చెప్పారండి యోసేపుకి? ఎవరు చెప్పలేదు. దైవత్వం కొరకని జిజ్ఞాస యోసేపు జీవితాన్ని భక్షిస్తుందండి. పరిశుద్ధంగా కాపాడుకోవాలని ఆశ యోసేపులో మండుతుంది. దానియేలుకి భోజనం చేయొద్దని ఎవరు చెప్పారు? దానియేలు గ్రంథం 1:8 వచనంలో చూసినట్లయితే తన్ను అపవిత్రపరచుకోనకూడదని దానియేలు ఉద్దేశించి, రాజులు తినే భోజనం నాకు వద్దు, భోజనానికి కొంచెం శాఖాధాన్యాదులకు చాలని చెప్పాడు. దానియేలు 16 సంవత్సరాల వయసులో బబులోను దేశానికి బానిసగా తీసుకొని రాబడ్డాడు. నపుంసకుడిగా చేయబడ్డాడు. ఏ దైవజనుడు దానియేలుని ప్రోత్సహించి నడిపించాడు? ఏ సేవకురాలు యోసేపుని ప్రార్థన పూర్వకంగా నడిపించారండి? ఈ దినాల్లో దేవుని సేవకులు ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఘం ముందు మీ కొరకు ప్రార్థన చేయడానికి పౌలు సంఘ క్రమాన్ని మన ముందు ఇచ్చాడండి. దేవుని వాక్యం మన ఎలాగ జీవించాలో మన ముందు బహుతేటగా తెలియజేస్తుంది. నిరీక్షణకి ఆధారం లేదండి యోసేపు జీవితంలో. రోడ్డు మీద ఉన్నాడు, ఏం చేయాలో తెలియదు. నిర్దాక్షిణ్యంగా పోతిఫర్ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత చెరసాలు వేయబడ్డాడండి. ఏ నేరము చేయకుండా పరిశుద్ధతను ఆశించినందుకై చెరసాలకు వెళ్ళవలసి వచ్చింది. చెరసాలకైనా వెళ్ళారు కానీ పరిశుద్ధతను వాళ్ళు తప్పిపోలేదండి. రాజులు తినే ఆహారాన్ని వదులుకున్నారు కానీ పరిశుద్ధతను వాళ్ళు వదులుకోలేదండి. ప్రియమైనటువంటి యవనస్తులారా, ఎటువంటి జీవితం చేయడానికి దేవుని ఆత్మ మిమ్మల్ని రేపుతుంది? సంసోను లాంటి జీవితం చేయడానికా? దీనా లాంటి జీవితం చేయడానికా? లేకపోతే దానియేలు, యోసేపు లాంటి జీవితం చేయడానికా? మెతుషెల అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి బైబిల్ గ్రంథంలో అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడు. అతను ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో మీకు తెలుసా? ఆదికాండం 5:27 వచనం మనం చూసినట్లయితే 969 ఏండ్లు బ్రతికాడంట. ఏం చేశాడండి అన్ని ఏండ్లు బ్రతికాయన? పిల్లల్ని దించి వదిలిపెట్టాడంతే. చరిత్ర ఆధారాన్ని బట్టి మనం చూసినట్లయితే దానియేలు సుమారు ఒక 90 సంవత్సరాలు బ్రతికినట్లుగా చరిత్రలో మనకు అర్థమవుతుంది. దానియేలు ఏం చేశాడు? బబులోను దేశాన్ని తలకిందులు చేశాడు. మెతుషెల ఏం చేశాడు? పిల్లల్ని కనువదిలి పెట్టాడు. నీవు నీ జీవితంలో ఏ విధంగా జీవించాలని కోరుకుంటున్నావు? శాసనాలను మార్చేసిన దానియేలు వలె బ్రతకాలనుకుంటున్నావా? శాసనాలకు భయపడని దానియేలు వలె బ్రతకాలనుకుంటున్నావా? మరణ శాసనాలకు భయపడకుండా ప్రార్థన చేసిన దానియేలు వలె నువ్వు జీవించాలని కోరుకుంటున్నావా? లేకపోతే దీనా వలె ఆ దేశపు కుమార్తెను చూడడానికి వెళ్ళి శాపాన్ని కొని తెచ్చుకున్నటువంటి వ్యక్తి వలె నువ్వు ఉండాలనుకుంటున్నావా? నువ్వు మౌనంగా ఉండొద్దు. నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకున్నద్దు. కృప కలిగిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు నువ్వు ప్రతిస్పందించకుండా ఉన్నావు. దేవుని వాక్యం నేను దర్శిస్తూ ఉన్నా, నువ్వు పరిస్థితుల్ని కళ్ళ ముందు కనబడుతున్నా, నీ కుటుంబం గ్రామాలు తరలిపోతూ ఉన్నా, నీ అన్నులు నరహంతుకులు అయిపోతున్నా, నీ తండ్రి బాధపడతా ఉన్నా, నువ్వు ఏమాత్రం చెల్లించిన వ్యక్తిగాను మిగిలి. నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉంది సోదరుడా. నీ కుటుంబంలో ప్రవక్తలు ఉన్నారు. నీ కుటుంబంలో దేవునితో పోరాడి గెలిచినటువంటి వ్యక్తులు ఉన్నారు. నీ కుటుంబంలో దేవునికి స్నేహితులు ఉన్నారు. నీ కుటుంబంలో దేవుని వాక్యం ఒంటరిగా ధ్యానించిన వాళ్ళు ఉన్నారు. నీ కుటుంబం వాగ్దానాల కుటుంబం. నీ కుటుంబం దేవునికి బలిపీఠాలు కట్టిన కుటుంబం. నీ కుటుంబం దేవునితో నడిచిన కుటుంబం. దేవుని సన్నిధిలో పెనుగులాడిన కుటుంబం నీ కుటుంబం. అయ్యో, నీ జీవితంలో
ఎంత దౌర్భాగ్యకరమైన జీవితం జీవిస్తున్నావు సోదరుడా. నీవు మీ నాన్నగారు సేవ చేస్తూ నీ విషయమై ఎంత పరితపిస్తున్నారు. నువ్వు సేవలో ఎంత ముళ్ళైపోయావు. యవ్వనురాలా, మీ తండ్రి గారికి ఒక పుండు వలె తయారైపోయావు. నీ తల్లి బజార్లో తిరగలేకపోతా ఉంది. నీ అన్నలు తలెత్తుకోలేకపోతా ఉన్నారు. నీ సాక్ష్యం నీ గ్రామంలో కప్పు కొడుతూ ఉంది. నీ వస్త్రధారణ బట్టి అనేకులు దేవుని దూషిస్తున్నారు. ఇదేంటి? ఈ కుటుంబం అంతా ప్రార్థనాపూర్వకమైన కుటుంబం అయితే ఈ పాప ఒక్కటేంటి ఇలాగుంది? ఈ బిడ్డ ఏంటి ఇలా జీవిస్తున్నాడు? ఈ పగటి కాలం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతావా? ఈ చివరి రోజు పగటి కాలం రాత్రి కాలం కూటం నీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో మొరపెడతావా? షెకెము దీనాన్ని ప్రేమించాడు, దీనాతో ప్రీతిగా మాట్లాడాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఆదికాండం 34:3 బహుతేటగా మనకు కనబడుతుంది. ప్రీతిగా మాట్లాడుతుంటే వింటుందండి దీనా. తనకు మనసు ఉండాలే కానీ తప్పించుకోవడానికి ఎన్ని మార్గాలు లేవండి. రాత్రులు షెకెము నిద్రపోయినప్పుడు తప్పించుకొని పారిపోయి రాకూడదా? అంటే ఇండైరెక్ట్గా దీనా జీవితంలో మనం ఏం చూస్తామంటే పాపంలో నుంచి విడిపించుకోవాలనే మనసు లేదు. నీకు ఆశ ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు పాపంలో నుంచి విడిపించబడాలనే ఆశ నీ జీవితంలో లోతుగా ఉన్నట్లయితే దేవుడు కార్యం చేస్తాడు. నేను నా సాక్ష్యాన్ని మీతో చెప్పాలని కోరుకుంటున్నాను. నేను ఈరోజు మీ అందరికీ నీతి పాఠాలు చెప్తున్నాను కానీ తెల్ల ప్యాంటు తెల్ల సొక్కా వేసాను కానీ నా బతుకు చాలా మురికి, చాలా అపవిత్రమైంది. దేవుని కృప చేత రక్షించబడ్డాను కాబట్టి ఇలాగున్నాను. నేను 9th క్లాసులో మా క్లాసులో ఒక అమ్మాయిని నేను ప్రేమించాను. 9th క్లాసులో చూశాను, 10th క్లాసులో మాట్లాడడం ప్రారంభించాను. ఇద్దరం ప్రేమించుకున్నాం. రోజు మా ఇద్దరు పని ఏంటంటే పగల స్కూల్లో క్లాసులు అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళేది, నేను మా ఇంటికి వచ్చేవాడిని. రాత్రి నేను లెటర్ రాస్తూ ఉండేవాడిని ఆ పాపకి. ఎప్పుడు దాకో తెలుసా? మధ్యరాత్రి 2 గంటల వరకు. మా అమ్మ ఏం చదువుకోలేదు కాబట్టి మా అమ్మ ఏమనుకునేదంటే మా చిన్నోడు మంచిగా లెక్కలు చేసుకుంటున్నాడు. నిద్ర వస్తే నిద్ర రాకుండా ఉండే నిమిత్తం ఫ్లాస్కులో టీ పోసి నాకు దగ్గర పెట్టి ఉండేది. అయ్యా నిద్ర వస్తే కనుక టీ తాగి లెక్కలు చేసుకోయాను. నేను రోజు చేస్తున్న లెక్కలు, నా లెక్కలు వేరుగున్నాయి. ఇలా ప్రతిరోజు రాయటమే. నేను రాయటం, ఆమె రాయటం, ఆమె రాయటం, నేను రాయటం. రాసి 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 నాకు టైఫాయిడ్ వచ్చేసింది. అసలు ఈ లెటర్ ఎందుకు మొదలు పెట్టాను మీకు చెప్తా. అసలు విషయం చెప్పని మర్చిపోయా మీకు. నేనేమనుకున్నానంటే ఈ ప్రేమ ఇవన్నీ కరెక్ట్ కాదేమో, ఇవన్నీ పెట్టుకుంటే చదవలేవు, ఒక ఉత్తరం రాసి చెబుదాం, నీకు నాకు గుడ్ బై, ఎవరి దారిని వాళ్ళు ఉందాం. ఉత్తరం రాయటం ప్రారంభించి ఉత్తరం రాసిచ్చా. అమ్మ నీకు నాకు ఇంతే సంగతులేక, నేను చదవలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, అందుకని నీ దారి నువ్వు ఉండు, నా దారి నేను ఉంటా, నువ్వు మంచిగా ఉండటమే నాకు కావాల్సింది అని చివరిలో ఆ మాట రాసి ఇది చదువుకొని ఆ అమ్మాయి ఏం రాసిందంటే నేనేమైపోయినా పర్వాలా నువ్వు మంచుకుంటే బాగుండని రాసి. ఇక ఆమె మంచి, నా మంచి, నీ మంచి, నా మంచి 180 ఉత్తరాలు రాసా దేవుని కృపను బట్టి. ఇంకేం చదువుతానండి, రోజు ఈ ఉత్తరాలే సరిపోయింది. ఇక టైఫాయిడ్ వచ్చేసింది నాకు. అప్పుడు నాకేమనిపించిందంటే వామ్మో చచ్చిపోతాను నేను. ఇంకొక 20 రోజులు మళ్ళా రాత్రి 2 గంటల వరకు మేల్కొని రాశానో ఈ రోగం ముదిరి చచ్చిపోతానేమో. ఇక నాకు భయం పట్టుకుంది. అందుకని అమ్మతో చెబుదాం, అమ్మ ప్రార్థన చేస్తారు, నేను ఎట్లయినా విడిపించబడతాను. నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నా, నాకు మారు మనసే లేదు, నేను ఇంకేం ప్రార్థన చేస్తాను. ఎక్కడో ఒక చిన్న ఆశ ఉంది. ఒకరోజు అమ్మతో చెప్పామ్మా ఈ జ్వరం ఎందుకు వచ్చిందో తెలుసా? రోజు నేను లెక్కలు చేస్తున్నాను అనుకొని నువ్వేమో ఫ్లాస్కోల్ టీ ఇస్తున్నావు నాకు. నేను రోజు ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయికి ఉత్తరం రాస్తున్నా. ఊరి నువ్వు అంత పని చేసావా? రోజు నువ్వు లెక్కలు చేస్తున్నావు అనుకుంటున్నాను రా. నేను ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తున్నా మా అబ్బాయి రాత్రి 2 గంటల వరకు లెక్కలు చేస్తున్నాడని. నా కోసం ప్రార్థన చేయమ్మా, నేను ఎట్లయినా విడిపించబడాలి. ఆ రోజు అమ్మతో చెప్పి మోకరించి నేను ప్రార్థన చేయించుకున్నాను. దేవుడు ఎంతో గొప్ప అద్భుతం చేశాడు నా జీవితంలో. ఆ ప్రేమ బంధాలు తెంపేశాడండి ఆయన. జీవితంలో ఇంకెవ్వరిని ప్రేమించినంత దూరంగా దేవుడు నన్ను తీసుకుని వెళ్ళాడు. నన్ను ప్రభు ఇలాగ సమర్పించుకొని సేవ చేయమని చెప్పాడండి. ఒక స్త్రీ లోలుండండి నేను ఒకప్పుడు. ఆ అమ్మాయితో మాట్లాడుకుని ఉండలేకపోయిన దౌర్భాగ్యునండి నేను. ఈరోజు నీతి బోధలు మీకు చేస్తున్నాను కానీ అయితే దేవుని కృప నన్ను వెతికింది. నేను ఎన్నడూ ఆయన వెతకలేదండి. నాకు ఒక చిన్న ఆశ ఉంది, దేవుని కొరకు జీవించాలి. నా ఎవరి కాలం వ్యర్థమైపోతుంది, చదవలేకపోతున్నాను, ఇది కాదు మార్గం. ఆశ్చర్యంగా దేవుడు నా జీవితాన్ని పైకి లేపాడు. దేనా ఇంట్లో నుంచి బయటికి రావాలనుకుంటే అర్ధరాత్రులు పారిపోకూడదా? నీకు పాపంలో నుంచి విడిపించబడాలని ఆశ ఉంటే దేవుని పక్షంగా ద్వారా తెరవడా? నీకోసం ఆయన చరిత్ర తల్లకిందులు చేస్తాడు. యోసేపును సింహాసనం ఎక్కించే నిమిత్తమై ఫరో కల తెప్పించాడు ఆయన. అగ్నిగుండంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని రక్షించే నిమిత్తం ఇంకొక దూత కూడా తిరుగుతుందండి. దానియేలు సింహాల బోల్లో ఉంటే రాజుకు నిద్ర పట్టకుండా చేశాడండి ఆయన. పౌలుతో పాటు ఒకసారి వాడలో 276 ప్రయాణం చేస్తున్నారు. పౌలుని బట్టి వాళ్ళందరూ క్షమను అనుభవించారండి. ఓడ బద్దలైపోయింది, ఓడలో ఉన్న సరుకులన్నీ సముద్రంలో పడేశారు.
వాడు తేలిక చేశారు. కొన్ని దినాలు సూర్యుడైన నక్షత్రమైన కనబడలేదు. మీరు కావాలంటే అపొస్తలుల కార్యం 27వ అధ్యాయంలో చదువుకోండి. బహుతేటగా అనేకమైన విషయాలు అక్కడ మనకు కనబడతాయి. బ్రతుకుతామన్న నిరీక్షణే వాళ్ళకి లేదు. అయినా దేవుడు కృప చూపించలేదా? యోనా అవిధేయుడయ్యాడని మరణానికి అప్పగించాడా? మధ్య కడుపులో పెట్టాడు. బుద్ధి వచ్చిన తర్వాత దేవుడు మరల బయటికి తీసుకొచ్చి యోనాని గొప్ప ప్రవక్తగా నినివే పట్టణంలో వాడుకున్నాడు. 120,000 మంది రక్షించబడటానికి దేవుడు అతన్ని బలమైన సేవకుడిగా చేసి నిలబెట్టి పని చేయించాడు. నీకు ఆశ ఉందా? దేవుడు నీ కోసం ఏదైనా చేయగలడు. నిన్ను పోగొట్టుకోవటం దేవునికి ఇష్టం లేదు. యోసేపుని ఆ శ్రమలో ఉంచడం దేవునికి ఇష్టం లేదు. ఇశ్రాయేలీయులు ఆ మూలుగుల మధ్య శ్రమ పడటం దేవునికి ఇష్టం లేక మోషేని పంపించాడు. ఎదుగో ఈ మధ్యాహ్న కాలం దేవుని వాక్యం వింటున్న నీవు దేవుని కొరకు బ్రతకాలని ఆశ నీకుంటే ఆయన నీ కోసం ఏదైనా చేయగలడు. ఆకాశాన్ని కిందకు తీసుకొని రాగలడు, భూమిని పైకి తీసుకొని వెళ్ళగలడు. ఆయనకు కావాల్సింది ఏంటి అంటే నువ్వు దేవుని కొరకు బ్రతకటం, అంతే. నువ్వు దేవుని చిత్తం చేయటం, దేవుని ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చటం. హల్లెలూయా, స్తోత్రం, ఆమేన్. రబాల షకాబారా కాలా రబాదా కాలా రబాదా కురా రబాస్ రబాబాబాబా రికాలా రస్పిది కిపదు కుందా రబాల షపా. దేవుని ఆత్మ మన మధ్య సంచారం చేస్తా ఉంది. పరిశుద్ధాత్మ యొక్క కార్యం ఈ పగటి కాలం మనం చూస్తాం. దయచేసి అందరూ మోకరించండి. ఎక్కడున్న వారు అక్కడే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆత్మ మనల్ని దర్శించి మనతో మాట్లాడుతూ ఉండగా, మన అంతరంగాలతో బహుతేటగా ముచ్చటిస్తూ ఉండగా ప్రభు సన్నిధిలో ఆయన చేతుల్లో మన జీవితాన్ని అప్పగించుకుందాం. ఎటువంటి కుటుంబంలో ప్రభు మనల్ని ఉంచాడు? ప్రార్థన పూర్వకమైన కుటుంబం, ప్రవక్తల కుటుంబం, దేవుని వాక్యాన్ని ఒంటరిగా ధ్యానించిన కుటుంబం, దేవునికి స్నేహితులుగా ఉన్న కుటుంబం, పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూసిన కుటుంబం. ఆ కుటుంబంలో నీలాంటి చెడు పురుగు పుట్టేడేంటి, నీలాంటి పనికిమాలిన వ్యక్తిత్వం కలిగిన స్త్రీ జన్మించింది ఏంటి అని నిన్ను పరిశీలించుకోగలవా? పశ్చాత్తాపడగలవా? ప్రభువా, మా నాన్నగారి సేవ నేను పాడు చేస్తా ఉన్నాను, మా తల్లికి ఉన్న సాక్ష్యాన్ని నేను పాడు చేస్తున్నాను, నా కుటుంబానికి ఉన్న సాక్ష్యాన్ని పాడు చేస్తున్నాను, మా సహవాసానికి ఉన్న సాక్ష్యాన్ని పాడు చేస్తున్నాను. ప్రభువా, మా సేవకులు పరిశుద్ధులై పానార్పణంగా పోయబడుతూ అపోస్తుల పునాది మీద కట్టబడుతూ దేవునికి జీవితం ఇచ్చి నడుస్తూ ఉంటే, దేవా, నేనేంటి దేశపు కుమార్తెలు చూడడానికి వెళుతున్నాను, అపవిత్రమైనది నా జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంది నాయన. చలనం లేని దానిగా, చలనం లేని వాడుగా ఉన్నాను. దేవా, నీ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడినప్పుడు నేను స్పందించలేకపోతూ ఉన్నా. దయచేసి మీరు కృప చూపురా అని ప్రభువునాడు. తన వలన ఆ గ్రామస్తులు అనేక మంది పురుషులు చనిపోయారు, రక్తం ఓడ్చబడుతూ ఉంది. షెకెము ఇంటి వారు ఆ గవి నుంచి దాటిపోయే వారందరూ సున్నతి పొందారు. వారికి సున్నతి ముఖ్యం కాదు, దీనానే ముఖ్యమైపోయింది. ప్రీతిగా మాట్లాడుతున్నప్పుడు అసహించుకోలేదు ఆమె. అయ్యో, శాపగ్రస్తురాలుగా మిగిలిపోయింది. ఆ కుటుంబంలో దీవెన ఉంది, కానీ ఆమె జీవితంలో దీవెన లేదు. ఆ కుటుంబంలో పరిశుద్ధులు ఉన్నారు, పరిశుద్ధత కొరకు పోరాడిన వారు ఉన్నారు. ఆ కుటుంబం దేశాలకు ఆశీర్వాదకరమైన కుటుంబం. ఆ కుటుంబంలో ఉన్నటువంటి యోసేపు పాపం నిమిత్తమై పారిపోయాడు, మాలిన్యం అంటకుండా కాపాడుకున్నాడు. ఎక్కడున్నా మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. ఆ సాక్ష్యం నాకు లేదు ప్రియులారా. ఆ సాక్ష్యం నీ కుటుంబానికి ఉన్న సాక్ష్యం నీకు లేదు సోదరుడా, సోదరి. ఈ పగటి కాలం దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేద్దామా? ఆకాశం వైపు చేతులెత్తి మొర పెడదామా? దేవా, ఏంటి నేను ఇలాగ అయిపోయాను? నీ కృపను ఎందుకు నేను కాళ్ళతో తొక్కి వేస్తున్నాను? నాకు ఇచ్చిన అవకాశాలు ఎందుకు నేను వృధా చేసుకుంటున్నాను? ప్రభు, యాకోబు కాళ్ళ మీద పడి సాగిలపడి ఆడవలసిన దీనా పని చేయలేదు, తన అన్నలను క్షమాపణ కోరుకోవలసిన దీనా పని చేయలేదు. తన కన్నుల ముందు రాహేలు చచ్చిపోయింది, అయినా బుద్ధి కలగలేదు ఆమెకు. యాకోబు కుమారులందరినీ ఆశీర్వదించాడు, కానీ దీనాన్ని దీవించలేదు, దీనా విషయమై ప్రవచించలేదు. మహాపరిశుద్ధుడైన మా గొప్ప దేవ, యవనస్తుల కూటంలో మా ఎదుటి దీనా నుంచి మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఆ కుటుంబంలో యాకోబు తన పెద్ద కుమారుడైన రూబను తన పరుపును అపవిత్రపరిచాడు. అతని విషయమై నోరు తెరిచి మాట్లాడాడయ్యా. కత్తులు పట్టుకున్న షిమ్యోను లేవి విషయమై మాట్లాడాడు. దీనా విషయం తన నోట్లో నుంచి కూడా రాలేదు నాయన. దేవ, నా జీవితం కూడా అలాగనే ఉన్నది. నా కుటుంబం ఎటువంటి ఆశీర్వాదకరమైన కుటుంబం. దేవ, మీరు మాకు ఇచ్చిన పరిచర్య ఎంత గొప్పది. ఎంతమంది పరిశుద్ధులు తమ జీవితాన్ని ఇచ్చి ఈ సేవను కొనసాగిస్తూ ఉన్నారు మీ నామం పేరిట. నీ బిడ్డల పేరు ఎత్తడానికి కూడా నేను తగినటువంటి వాడు నాయన. నీ సేవకుల పాదాల దగ్గర దేవ నేనున్న చాలు, నా జీవితం ధన్యమైపోతుంది. దేవా, ఎంతో మంది పరిశుద్ధులు
బలిపెట్టి మీద తమ జీవితాలు పెట్టి దేవునికి తమ జీవితాలు ఇచ్చి చేస్తున్నారు సేవ. నా వల్ల, నా ప్రవృత్తి వల్ల సహవాసానికి చెడ్డ పేరు వచ్చేస్తుంది నాయన, కుటుంబానికి చెడ్డ పేరు వచ్చేస్తుంది ప్రభువా. క్షమించమని ప్రార్థన చేస్తున్నారయ్యా. ఏరిటి మా కొరకు, నా కొరకు ఏర్పాటు చేసినావు నాయన. ఎంతమంది కన్నీరు విడుస్తున్నారు, కానీ నా హృదయం కఠినమైపోయింది దేవా. ఎన్నో జీవన చరిత్ర చదువుతున్నారు, కానీ నాకు బుద్ధి రావట్లేదయ్యా. ఎన్నో వర్తమానాలు అంటున్నాను, నా గుండె పగలలేదు ప్రభు. నా తండ్రి ఆయుష్ నా ప్రవర్తన బట్టి తగ్గిపోయింది నాయన. నా తల్లి వ్యాధిగ్రస్తురాలైపోయింది నా ప్రవర్తన బట్టి. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టారు, చదివించారు, కానీ నిష్ప్రయోజకుడు అయిపోయాను. నేను దేనికి పనికిరాని వాటికి ఒక యూజ్లెస్ ఫెలోగా మారిపోయాను ప్రభు. నన్ను మన్నించు. లోతుగా నీ సన్నిధిలో పశ్చాత్తాపట్టుకు సహాయం చేయండి. నీ సన్నిధిలో గోజాటు కృప చూపించండి. మీ ఆత్మను అనుభవించుటకు సహాయం చేయండి. సాష్టాంగ పట్టుకు సహాయం చేయండి ప్రభువా. ఒక ఆశీర్వాదకరమైన తరాన్ని నా జీవితంలోంచి మీరు తీయండి ప్రభువా. మీరు దర్శించిన సౌలు పౌలు అయిపోలేదా? మీరు దర్శించిన సమరయ స్త్రీ సాక్షి అయిపోలేదా దేవా? మీ దగ్గరికి వచ్చిన పేతురు స్థిరమైన వాడుగా అయిపోలేదా దేవా? నాకు ఈ కృప కావాలి, నాకు ఈ కృప కావాలి దేవా. నేను యేసు వలే బ్రతకాలి, దానియేలు వలే బ్రతకాలి, యోసేపు వలే బ్రతకాలి. అగ్నిగుండాలు చల్లార్చేవారి వల్ల నేను జీవించాలి. నీ కొరకు ఆ లోతైన ఆశలు నాకు ఇవ్వనాయన. దేవుని కొరకైనా వైరాగ్యం ఇవ్వు ప్రభు. ఆయన పునరుద్ధార బలం ఎరుగు నిమిత్తం నాకున్న సమస్తాన్ని పెట్టతో సమానంగా ఎంచుకుంటున్నానని చెప్పాడు పౌలు. ఆ కృపను మీరు మాకు ఇవ్వండి. మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. విత్తబడిన వాక్యం ఫలభరితంగా మార్చండి. ఈ కూటంలో పాల్గొన్న ఏ యవనుని, ఏ యవనురాల్ని మీరు దాటిపోవద్దు దేవా. భారంతో ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు రక్షించబడి మీ కొరకు సాక్షులై మంచి విద్యను అభ్యసించి మీ బలిపెట్టి మీద తమ జీవితాలు పెట్టి ప్రభు కొరకైన వైరాగ్యంతో బ్రతుకుడు సహాయం చేయండి. మగ్ధలేని మరికి యేసు పునరుద్ధానుడైన యేసు ప్రభుని చూడాలని ఆశ ఎలాగున్నదో అటు ఆశలు మాలో పెట్టండి. యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని దీవెన, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యన సహవాసం సదాకాలం మనందరికీ తోడే నడిపించును గాక, ఆమేన్. పిల్లరా, సాయంకాలం కూటానికి ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడదాం. సరిగ్గా 6 గంటలకు కూటం ప్రారంభించబడుతుంది. మీరు అక్కడక్కడ తిరగకుండా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఒంటరిగా దేవుని కలుసుకొని దేవుని సన్నిధిలో కనబడాలని ప్రభు పేట మీకు మనవి చేస్తాను.